అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు దేవుని వాక్యంలో నుండి ఒక్క మాట. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనము. ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు ఉదయాన్నే గొడవపడుతూ ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉన్నారు. భార్య భర్తతో, ఇక నేను మీతో కాపురం చేయలేను అని చెప్పి అంటుంది. భర్త కూడా కోపంతో బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ భార్య వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ, నేను పిల్లలను తీసుకొని మన ఇంటికి వచ్చేయాలి అనుకుంటున్నాను. నేను నా భర్తను భరించలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను అని చెప్పగానే వాళ్ళమ్మ తన కూతురుని తిడుతూ, భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు రావడం సహజమే, వచ్చిన గొడవలు వాటికవే సర్దుకొని పోతూ ఉంటాయి అంటూ చెడామడా తిట్టేసింది. నీ భర్తతో గొడవ పడినంత మాత్రాన నీ భర్తను వదిలి పుట్టింటికి వచ్చేస్తావా? ఒకప్పుడు మీ అక్క కూడా కోపంతో ఆవేశంతో తన భర్త మీద గొడవపడి విడాకులు తీసుకొని వచ్చి పుట్టింట్లో కూర్చుంది. ఇప్పుడు నువ్వు కూడా కూర్చుంటావా అంటూ తిట్టేయడంతో తిరిగి వాళ్ళమ్మను ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది. తరువాత ఆ భార్య బాగా ఆలోచించి సాయంత్రం తన భర్త ఇంటికి చేరేసరికి స్నానం చేసి మంచి చీర కట్టుకుని తన భర్తకు ఇష్టమైన కర్రీ చేసి సాయంత్రం తన భర్త ఇంటికి రాగానే నవ్వుతూ పలకరిస్తూ, మీరు ఫ్రెష్ అయ్యి రండి, నేను భోజనం వడ్డిస్తాను అని చెప్పింది. భర్త ఆశ్చర్యపోయాడు. ఉదయం వారిద్దరి మధ్య అసలు గొడవే జరగనట్లుగా ఆ భర్తకి భోజనం వడ్డించింది. భర్త భోజనం చేస్తూ తన భార్యతో, నేను ఉదయం కోపంలో ఆవేశంతో నీతో గొడవపడ్డాను, నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు అన్నాడు. అప్పుడు అర్థమయ్యింది భార్యకు, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజమే, గొడవలు వచ్చినా వాటికవే సర్దుకొని పోతాయి అని వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వాళ్ళమ్మకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. ఒక మంచి మాట కాపురాన్ని నిలవబెడుతుంది, ఒక చెడ్డ మాట అదే కాపురాన్ని కూల్చివేస్తుంది. జాగ్రత్త. సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డల యొక్క కాపురాలను చేజేతులారా నాశనం చేస్తున్నారు. కూతురు తన భర్త మీద కంప్లైంట్ చెప్పగానే నీవు మన ఇంటికి వచ్చేసాయి అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నంతకాలం కాపురాలు నిలవబడవు. తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు పెళ్లి చేయక మునుపే భార్యాభర్తలు ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఇద్దరి మధ్య సమస్యలు గొడవలు వచ్చినప్పుడు ఎలా సర్దుకపోవాలో, ఇంటి గుట్టును బయటపడకుండా గుట్టుగా ఎలా కాపురం చేయాలో నేర్పించాలి. ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు పోవడమే జీవితం. బైబిల్ ఇలా సెలవిస్తుంది, భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.